హల్లెలూయా. ఏమిటా పెంట కుప్పల మీద ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరు? పెంట కుప్ప అంటే అర్థం ఏంటి? పెంట కుప్ప ఎలా ఉంటుందండి? ఎలా? మురికిగా, ఎందుకు పనికిరానిగా అటువంటి చెత్త చెదారులతో నిండి ఉన్నటువంటి పెంట కుప్ప. అలాగే మరి మన కొన్ని జీవితాలు కూడా ఎలా ఉంటాయంటే ఆ రకంగానే ఉంటాయి. దాని అర్థం ఏంటంటే కొంత మరి లేమితనము, లేమితనం అనకూడదు కానీ అవమానకర బ్రతుకులు, నింద బ్రతుకులు, తర్వాత పాప బ్రతుకులు, ఇవన్నీ ఏ కోవలోకి వస్తాయి? ఇవన్నీ కూడా చెప్పండి, పెంట కుప్పతో సమానం. ఒక పాప బ్రతుకు ఉందనుకోండి, అది పెంట కుప్పతో సమానం. ఎందుకంటే అంత విలువ ఉంటుంది అన్నమాట. పాపం చేసే వాళ్ళ యొక్క బ్రతుకులు ఎలా ఉంటాయి చెప్పండి? దీంతో మనం పోల్చొచ్చు, పెంట కుప్పలతో పోల్చొచ్చు అన్నమాట కదా. అలాగే మరి మనకి గలతీ రాష్ట్ర పత్రికలు కూడా ఉన్నాయి కదా, అన్నీ కూడా శారీరక కార్యక్రమం ఏమనగా అని రాస్తూ అన్నీ కూడా దేంతో సమానం అయ్యి? పెంటతో సమానం. ఎందుకు పనికిరానటువంటి ఆ యొక్క కార్యాలను అటువంటి వాటి నుంచి విడిపించి ఏం చేస్తాడట? దేవుడి పైకి లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అవమానం, పెంట గొప్ప, బలహీనత, పాప జీవితం, నిరాశ, నిస్పృహ, పేదరికం, అప్పులు, రోగాలు, వ్యాధులు ఎన్ని కూడా మన జీవితాల్లో ఉన్నాయంటే అవి దేంతో పోల్చొచ్చు అంటే ఏమండి? సరైనటువంటి జీవితాలు కాదు కానీ అంత అంత దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాలు జీవించేటువంటి బ్రతుకుల్ని పెంట కుప్పలతో సమానమైన జీవితాలతో మనల్ని పోల్చాడనమాట. అంచేత మరి అటువంటి వాటి నుంచి ఏం చేస్తాడట? పైకి లేవనెత్తుబడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత మరి అటువంటి వారి నుంచి విడిపించడానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని లోకానికి పంపించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అటువంటి వారిని అందుకే ఏమన్నాడు? ఎవరికి వైద్యుడు అవసరం లేదన్నాడు చెప్పండి? రోగులకే కానీ ఆరోగ్యవంతులకి వైద్యుడు అవసరం లేదు. అలాగే పాప బ్రతుకులో పెంట జీవితాలలో జీవించేటువంటి వ్యక్తులకే మరి ప్రభువు కానీ మరి నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళకే దేవుడు అవసరం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు ఒక్కడు లేడు. అంచేత అందరి బ్రతుకులు పెంట బ్రతుకులు. అంచేత వాటి నుంచి పైకి లేవనెత్తడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే సత్యం మనం తెలుసుకోవాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత మరి బైబిల్లో అంటే పేదరికము లేకపోతే సరైనటువంటి పొజిషన్ లేకపోవడం ఇవన్నీ కూడా పెంట బ్రతుకులే. అంటే మనకి కొంతమందిని చూస్తాం అనుకోండి, వారి బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే పెంట బ్రతుకు అంటే దీనస్థితి కూడా వస్తారు. పెంట బ్రతుకు అంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారి పైకి లేవనెత్తే దేవుడు అని. దీనస్థితి, భేదస్థితి, లేకపోతే ఎందుకు పనికిరానిటువంటి వ్యక్తుల్ని ఏం చేస్తాడు? పైకి లేవనెత్తుతాడు. అందరూ ద్వేషించినటువంటి వ్యక్తులు, అందరూ చేత విడవబడినటువంటి వ్యక్తులు, అందరి చేత దూషించబడి ద్వేషించబడినటువంటి వ్యక్తులు కూడా దేవుడు ఏం చేస్తాడు? పైకి లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమందిని చెప్పండి ఎవరున్నారు అటువంటి భక్తులు బతికిన వాళ్ళు బైబిల్లో? ఏది? రాహాబ్ జీవితం. ఇంకా రాహాబ్ అంతే కదా. ఏ జీవితం ఏమండి? ఆ యొక్క ఎరుపు గోడ మీద కాపర ఉండి ఆ పేరు ఏమి ఇచ్చారు? రాహాబ్ అనేటువంటి వేశ్యాన్ని ఇచ్చాడు. ఆ వేశ్య జీవితం నుంచి ఏమంటే ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు వారి వంశావళిలోకి వచ్చేసింది. అండ్ యేసు ప్రభు వారికి చెప్పండి, మనం ఆలోచన చేస్తే ఏమంటుంది దాన్ని? పైకి వెళ్తే ఏమంటారు? అమ్మమ్మ తర్వాత ఇంకా వెళ్తారు వంశంలోకి వెళ్ళిపోయింది అనమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత అటువంటి ఏమంటే రాహాబును కూడా దేవుడు ఏం చేశాడు? చక్కని యేసు ప్రభువారి వంశావళికి మూల పురుషురాలైందనమాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకా ఉన్నారు చాలామంది
ఏమా సౌలు సౌలు కూడా బ్రతికంతే. ఏమంటే పౌలా సౌలు అంటున్నారు. సౌలు సౌలు పౌలుగా మారిపోయాడు. సౌలు కొన్న బ్రతికేంటి పౌలుది సౌలు కొన్నప్పుడు బ్రతికేంటి భయంకరమైనటువంటి పాప బ్రతుకు. ఎవరైతే యేసు ప్రభువు వారిని నమ్మారో వాళ్ళందరినీ దగ్గరుండి చంపించేసేవాడు అన్నమాట. దగ్గర వస్త్రాలు కూడా కాపలా ఉన్నాడంట చంపేటప్పుడు జనాలు. పైపెచ్చు ఎక్కడికి వెళ్ళాడు? దమస్కు పట్టణానికి వెళ్ళిపోతాడంట. ఒక ఉత్తర్లు పట్టుకొని అక్కడ వాళ్ళని కూడా చంపేద్దారంట. మధ్యలో కరెక్ట్గా దేవుడు మొత్తాడు. తర్వాత మళ్ళా తెలుసుకున్నాడు. అటువంటి బ్రతుకు నుంచి అనేకుల రక్షణార్థము జీవితాన్ని త్యాగము చేశాడు. యోసేపు బ్రతుకు ఎటువంటిది? అన్నల చేత ద్వేషించబడినటువంటి బ్రతుకు, దూషించబడినటువంటి బ్రతుకు, గోతి బ్రతుకు. ఏ బ్రతుకు అది? గోతి బ్రతుకు, అంటే గోతులో తోసివేయబడినటువంటి బ్రతుకు. తర్వాత అవమానించబడినటువంటి బ్రతుకు. తర్వాత జైలులో జీవితం గడిపినటువంటి బ్రతుకు. తర్వాత ఏమైంది? ఐగుప్తుకి ప్రధాన అయిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అంటే జీవితాలు ఎలాగున్నా, ఒకవేళ మొట్టమొదటిది ఎలాగున్నా, ఒకవేళ పరాజయ జీవితమైన ప్రభువు మీద ఆధారపడితే అది విజయవంతమైనటువంటి జీవితం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత ఇలాగ మనం చూసుకుంటే దావీదు బ్రతుకు చూస్తే ఎటువంటి బ్రతుకు? చిన్నతనంలో గొర్రెలు కాపరి అయినటువంటి దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజుకి వెళ్ళిపోయాడు. అరణ్యములో గొర్రెలు కాసుకున్నటువంటి పశువుల కాపరిని ఏం చేశాడు? దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు. అంటే ఆ బ్రతుకులు మనం ఒకవేళ తక్కువ జీవితంతో మనం పోలిస్తే, పెంట జీవితంతో మనం పోలిస్తే, అది చివరికి ఏమైపోయాడంటే మహారాజు అయిపోయాడు. హల్లెలూయా. ఇలాగా మనం చెప్పుకోకపోతే ఏమండి, అలాగే మనం తప్పిపోయిన కుమారుని చూసాం. తప్పిపోయిన కుమారుని బ్రతుకు ఎక్కడికి వెళ్ళిపోయింది? చిన్నప్పుడు బాగున్నాడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నన్నాళ్ళు బాగున్నాడు. తండ్రిని విడిచిపెట్టి ఆస్తుల భాగం పట్టిపోయి వెళ్ళిపోయాడు. ఏ బ్రతుకు అయిపోయింది? పెంట బ్రతుకు అయిపోయింది. పెంట బ్రతుకు అంటే అర్థం ఏంటి? పెంట మీద చెప్పండి, పందులు తినేటి పొట్టు బ్రతుకు అయిపోయింది. అది పెంట బ్రతుకు అంటే. కానీ తప్పు తెలుసుకున్నాడు, మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? తండ్రి కౌగులించుకున్నాడు, ప్రశస్త వస్త్రాలు ధరింపజేశాడు, చేతికి ఉంగరం పెట్టించాడు, కాళ్లకు చెప్పులు తొడిగించాడు. ఇప్పుడు చెప్పండి, పెంట బ్రతుకు ఏమైపోయింది? ప్రభు దగ్గరికి వస్తే ఏమండి ప్రశస్తమైన వస్త్రాలు ధరించినటువంటి ఒక మంచి యవనస్తుడిగా తయారైపోయింది. అది అంతా కూడా దేవుని మీద ఆధారపడింది. దేవుని మీద ఆధారపడితే పెంట బ్రతుకులు ఏం చేస్తాడట? ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొస్తాడు అటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. అంచేత మరి ఆయన ఒకవేళ ఆలస్యం చేయొచ్చేమో, కానీ ఎటువంటి వారినైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు అంటే సత్యం మనం తెలుసుకోవాలన్నమాట. ఏమండి, దావీదు అభివృద్ధిలోకి రావాలన్నా, తర్వాత ఇందాక చెప్పినట్లుగా అండి సౌలు పౌలుగా మారాలన్నా, తర్వాత యోసేపు ప్రధాని అవ్వాలన్నా, అది రాత్రి అవ్వలేదు. వాళ్ళు రాత్రే అవ్వలేదు. కొంత సమయము పట్టిందన్నమాట. ఏదైనా అంతే. మీరు వ్యాపారాలు చేసినా, ఉద్యోగాలు చేసినా, పనులు చేసినా, ఏది చేసినా ఆ రాత్రే అది సక్సెస్ అవ్వదు, కానీ అది క్రమముగా అభివృద్ధిలోకి వస్తుంది. అంచేత ఆదికాండలో ఏమన్నాడు? ఏమండి, ఎవరు విత్తనం చేస్తున్నాడు? ఇస్సాకు విత్తనం వేసేట కరువు కాలంలో మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా వృద్ధిలోకి వచ్చాడు. క్రమముగా, రాత్రి కాదు కదా. అలాగే మీరు ఏది చేసినా, ఏ పని చేసినా, ఈ ఉద్యోగం చేసినా, అండ్ ఈ వర్క్ చేసినా, ఏది చేసినా కొంత సమయము తీసుకుంటున్నారు. అంచేత మనం ఏ రకమైనటువంటి బ్రతుకులు బ్రతికినా ఆయన దగ్గరికి వస్తే మనల్ని లేవనెత్తేవాడిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అని గొర్రెలు కాసుకున్నటువంటి గొర్రెల కాపరిని ఎక్కడ తీసుకొచ్చాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పందులు పొట్టినటువంటి ఆ యొక్క తప్పిపోయిన కుమారుని ఎక్కడ కూర్చోబెట్టాడు? చక్కగా తండ్రి యొక్క
పక్కన కూర్చోబెట్టుకున్నాడు, కౌగులించుకున్నాడు, మెడ మీద పడి ఏం చేశాడు, తండ్రి ఏడ్చాడంటే రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. దావీదు కూడా ఏమండి గొర్రెలు. అలాగే ఇందాక చెప్పినట్లుగా చాలామంది ఉన్నారు ఇలాగ మనం చూసినట్లయితే. అంచేత మరి ఆలస్యం చేసినా దేవుడు మళ్ళీ విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. అలాగే రెండోది చూస్తే అక్కడ దాంట్లో రాయబడిన మాటే, పెంట కుప్పల మీద నుండి బీదలు లేపేవాడు, నేల నుండి దగ్ధం లేపేవాడు. తర్వాత ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టేవాడు. ప్రధానులతో కూర్చుండబెట్టుట అంటే ఏంటి? అంటే ఏంటమ్మా? ప్రధానులతో కూర్చోబెట్టమంటే అర్థం ఏంటి? ఉన్నతమైనటువంటి స్థితి గల వారిగా చేయడం అన్నది. ఒకవేళ ఉన్నతమైన ప్రధానమంత్రి అనుకోండి, ఆ పక్కన కూర్చోబెట్టాలి. ఒకవేళ మనం మన మన గ్రామంలో ఉన్నతమైన వ్యక్తులు అనుకోండి, వాళ్ళ పక్కన కూర్చోబెట్టేటువంటి భాగ్యము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మరి ఎవరికి ఇచ్చాడు అటువంటి ప్రధానులతో కూర్చోటువంటి ఆ యొక్క ధన్యత ఎవరికి ఇచ్చాడు? అటువంటి ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు? ఎస్తేరుకి ఇచ్చాడు. వెరీ గుడ్. ఎస్తేరు ఎక్కడ? ఎటువంటి అమ్మాయి ఎస్తేరు? అంటే పట్టబడినటువంటి అమ్మాయి. ఒక దేశం నుంచి ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చేసారు అనమాట, బానిస బతుకు బతికించుకోవడానికి. మొద్దకేని తర్వాత పెద్ద కూతురైనటువంటి యొక్క ఎస్తేరుని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసిన తర్వాత బ్రతికేంటి చెప్పండి? అప్పుడు బానిస బ్రతుకు. కానీ ప్రభువుని మీద ఆనుకున్నటువంటి ఆ యొక్క ఎస్తేరు, ప్రభువుని వీడనటువంటి ఎస్తేరు జీవితం ఏమైపోయింది చెప్పండి? ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయింది. రాణి అయిపోయింది. ఏమైపోయింది? ఒక రాజుకే మహారాణి అయిపోయింది. ఎవరామె చెప్పండి? ఎవరామె? ఏమీ లేనటువంటి ఏమంటుందని బానిస బ్రతికేటువంటి ఒక అమ్మాయి అన్నది. ఎక్కడ కూర్చుంది ఇప్పుడు? రాజుగారి పక్కనే రాణిగా వెళుతుంది. స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. అంటే నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అనేటువంటి సత్యం ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. ఇంచేత అలాగే దానియేలు బ్రతికేంటి? దానియేలు బ్రతుకు కూడా అంతే. వీడు కూడా ఎలా వచ్చాడు చూడండి. 1వ అధ్యాయము 1వ వచనం దానియేలు గ్రంథం. యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి చేయగా చాలు. ఇక్కడ చూడండి, 3వ సంవత్సరమున బబులోను రాజు పేరేం పేరు? నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదారాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని చేసిన ఉపకరణంలోను ఆ రాజు చేతికి అప్పగించాను. యూదారాజే కదా, యూదా ప్రజలందరినీ కూడా, ఇజ్రాయేలు వంశం వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు? బానిసలుగా తీసుకొచ్చేస్తాడు. బానిసలుగా తీసుకొచ్చి ఇక్కడ సాకిరీ చేయించుకుంటున్నాడు. ఎవరు? ఈ యొక్క బబులోను రాజు. చేయించుకున్నప్పుడు జరిగిన సంఘటన, అక్కడ దానిలో ఎవరున్నారు? నలుగురు ఉన్నారు. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో నలుగురు ఉన్నారు. అంటే నలుగురు బతులు డేట్ చెప్పండి. అక్కడ ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేసి బబులోను రాజు వీళ్ళు తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేస్తే ఎలా ఉంటుంది? ఇంకేముంటుంది చెప్పండి? పని ఏంటి? ఏం పనులు చేస్తారు? పెద్ద ఉద్యోగాలు ఇస్తారా? ఏమివ్వరు కదా. బానిస తత్వంలో ఉండాలి, బానిస బ్రతుకులు బ్రతకాలి. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? దేవుడిని విడిచిపెట్టలేదు. ఎక్కడ కూర్చోబెట్టాడు చూడండి, 6వ అధ్యాయం 1-2 వచనాలు. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించాను. దర్యావేశునికి ఇష్టమాయను రాజుగారికి. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించింది. ఆ ముగ్గురు ప్రధానుల్లో దానియేలు ముఖ్యుడు. ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఆ ముగ్గురు ప్రధానుల్లో దానియేలు ముఖ్యుడు. బ్రతుకేంటి? ఎలాగ పట్టబడి
బానిసత్వముగా తీసుకొచ్చినటువంటి దానియేలుని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? ప్రధానిగా, ఒక ప్రధానిగా, రాజు తర్వాత రాజు అంతా గొప్ప ఆధిక్యత అటువంటి హోదాలో ఈ యొక్క దానియేలుని కూర్చోబెట్టాడు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు అంటున్నాడు. ముఖ్యుడు. అక్కడ కూడా చెరబట్టినటువంటి ఒక బానిసగా తీసుకొచ్చినటువంటి ఒక అమ్మాయి ఎస్తేరు. ఆ ఎస్తేరుని ఏం చేశాడు దేవుడు? రాణిగా చేస్తాడు. ఎక్కడ ఈ బానిసను ప్రధానమంత్రిని చేస్తాడు. స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఎస్తేరుని చూసినా లేకపోతే దానియేలుని చూసినా ఏమైంది? ఇక్కడ వీళ్ళ బతుకులు ఏంటంటే అండి సరిగా లేవు. బానిసత్వ బతుకు, బానిసత్వ బతుకు. ఆ బానిసత్వం నుంచి, బానిసత్వం అంటే సాటిగా ఉండదు. పనులు చేయబోతే చెప్పండి చితకబారుతూ ఉంటారు అన్నమాట ఆ రోజుల్లో. ఇప్పుడు కాదనుకోండి ఏం చేస్తారు? చితకబారేవారు. చితకబారడం అండ్ రకరకాలుగా వాళ్ళని ఉపయోగించుకునేవారు. అటువంటి స్థితి నుంచి అటువంటి స్థితిలోకి వెళ్ళవలసిన వారు ఏమయ్యారు చెప్పండి? మంచి పొజిషన్లో వచ్చారు. కేవలము దేవుని మీద ఆధారపడడం, దేవుని యొక్క మాటకు లోబడడం. ఏదైనా కానీ మాకు దేవుడు అన్నారు. ఎస్తేరేముంది? నా ప్రాణం పోయినా నేను రాజు దగ్గరికి వెళ్ళి నా ప్రజల తరపున విన్నవిస్తానంది. నా ప్రజల తరపున విన్నవిస్తాను. నేను చనిపోయినా పర్వాలేదు, నా ప్రజలు, నా యూదులు నేను కాపాడుకుంటాను. వెళ్ళింది. వెళితే రాజుగారికి ప్రేమ కలిగింది, రమ్మన్నాడు. రమ్మన్న తన సమస్యని అడిగాడు. సమస్య చెప్పింది. చెప్పిన తర్వాత ఎవరైతే ఏమంటే యూదుల్ని నాశనం చేద్దారనుకున్నారో వాడికే ఆ శిక్ష వచ్చిందన్నమాట. అంచేత దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కదండి. మరి ఒకవేళ మనం పాపం నుంచి దూరమైన క్రీస్తు కృప వలన తిరిగి దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడ్డాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఏమంటే ఆయన చాలా గొప్ప దేవుడిగా మనం చెప్పచ్చు. ఆయన్ని చాలా గొప్ప దేవుడు, శక్తిమంతుడిగా మనం చెప్పచ్చు. ఎటువంటి వారినైనా రక్షించడానికి సమర్థుడు. ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన పైకి లేవనెత్తగలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని లేవనెత్తగల దేవుడు. అలాగే శూన్యతను ఆశీర్వాదంగా మార్చే దేవుడు. శూన్యత అంటే అర్థం ఏంటి? ఇంకేమీ లేని జీవితాలు అనుకుంటాం. శూన్యత అంటే సున్నా. కానీ పరీక్షలు అటెండ్ కాకపోతే ఏం వేస్తారు? మార్కులు సున్నా వేస్తారు కదా. ఏం చదవకుండా కూర్చుంటే పేపర్ ఎంటీ పేపర్ ఇస్తే ఏం వేస్తారు? సున్నా వేస్తారు. అదే కొన్ని జీవితాలు ఎలా ఉంటాయి? శూన్యముతో, అంటే అంతగా కష్ట జీవితాలు, అంతగా వేదన జీవితాలు, అంతగా దుఃఖకరమైన జీవితాలు, అంతగా బాధాకరమైన జీవితాల్లో కొన్ని కుటుంబాల్లో కొంతమంది ఉంటుంటారు. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. నేను ఆ శూన్యతలో ఉంచే దేవుడు మాత్రము కాదు. అన్న ఎటువంటి పరిస్థితిలో ఉందండి? అన్న ఎటువంటి పరిస్థితిలో ఉంది? పిల్లలు లేనప్పుడు ఎలా ఉంది? చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఉంది. చాలా బాధాకరమైన స్థితి. ఇప్పుడైతే పర్వాలేదు కానీ అవినమ్మకం తెచ్చి పెంచుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఏమండి చాలా భయంకరంగా ఉండదండి. మనం కూడా ఒక 34 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే అటువంటి వారు ఒకవేళ ఏమండి ఎవరికి పిల్లలు లేకపోయిన వాళ్ళు అండ్ ఏదో కార్యక్రమాల్లో కూడా పిలిచేవారు కాదు. అంత మంచి కార్యక్రమాలు వస్తే వాళ్ళని పిలిచేవారు కాదు. ఈ వివాహాలు కట్టాలి ఇప్పుడైతే లేవనుకుంటే ఏమి కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అన్న ఏమండి ఎటువంటి జీవితము? మరి ఆ యొక్క జీవితం అంతా కూడా శూన్య జీవితం, పిల్లలు లేకుండా ఉన్నటువంటి కుటుంబం లాగా ఉండిపోయింది. శూన్య జీవితం ఏం చేస్తుంది? దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మొరపెట్టింది. మొరపెట్టింది. దేవుడు ఆ మొరను విన్నాడు, చక్కని కుమారుణ్ణి ఇక్కడ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఏమండి మరి కన్నీళ్లతో ప్రార్థించింది ప్రవక్త అయినటువంటి సమూయేలుని అన్నట్లుగా మనం చూస్తాం. సారా జీవితం ఎటువంటిది? అంటే అబ్రహాం గారు 76 సంవత్సరాల్లో ఏమండి వాగ్దానం చేస్తే ఎన్ని సంవత్సరాలు పుట్టాడు?
ఈమెకేమో 90, ఆ వాడికేమో అబ్రహాంకేమో 100 సంవత్సరాలు. అండ్ మరి ఈ 70 సంవత్సరాల్లో మరి వచ్చింది కదా వాగ్దానం. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చింది? 25 సంవత్సరాలు వెయిట్ చేయవలసింది. ఇప్పుడు చెప్పండి, రాత్రే ఇది కూడా గొప్ప కార్యాలు జరగవు అంటే సత్యం తెలుసుకోవాలి. కానీ నిరీక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, దేవుని వైపు చూడాలి. దేవునికి సన్నిధిని మనం విడిచిపెట్టే బిడ్డలుగా ఉండకూడదు. అలాగ ఉన్నట్లయితే ఏమండి, మనం చక్కగా దేవుని యొక్క సన్నిధానంలో ఉండి దేవుని మీద ఆధారపడితే తప్పక ఆయన తగిన కాలములో మీకు ప్రతిఫలాన్ని ఇస్తాను అనే వాక్యం కూడా మనకి ఉందన్నమాట. తగిన కాలం ఆయన చూస్తుంటాడు అన్నీ. ఎవరికి ఏది అవసరమో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అన్నీ ఆయనకి తెలుసు. ఎందుకంటే హృదయరాశి సంతరిస్తున్నటువంటి దేవుడు. అన్నాన్ని విడిచిపెట్టలేదు. ఆ అన్న యొక్క దుఃఖదినాలు ఏమైపోయినాయి? సమాప్తము అయిపోయింది. ఒక చక్కని కుమారుడే కాదు, ఇంకా చాలామంది కుమారుల్ని కన్నదట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు అండి, 90 సంవత్సరాలు వృద్ధురాలు అండి, స్త్రీ ధర్మం చాలించిందంట. స్త్రీ ధర్మం కూడా అయిపోయిందండి. అది ఇంపాసిబుల్ అనుకుంది. నవ్విందా లేదా? అబ్రహాం నవ్వాడు, ఈ వయసులో నాకు పిల్లలు లేచారు. వాగ్దానం బాగా వచ్చింది, కానీ పిల్లలు లేరు. అలాగే సారా కూడా మీకు వచ్చే సంవత్సరం వీధి కాలానికి మీకు చక్కని కుమారుడు ఇస్తుంటే వెనకాల గుడారంలో వచ్చి ఏం చేస్తుందంట? నవ్విందంట. ఎందుకు నవ్వుతాడు? నేను నవ్వలేదంటే. ఎందుకు నవ్విందంటే నేను నవ్వలేదంటే. నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇంకా 90 సంవత్సరాలు నాకు పిల్లలేంటి. కానీ దేవునికి అసాధ్యం ఏది ఉండదు, సమస్తము సాధ్యమే. నమ్మితే నా మహిమను చూస్తాను. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఎలిజబెత్ కూడా ఏ స్థితిలో మరి పిల్లలు కంది? వృద్ధాప్యములో పిల్లలు. ఒకసారి చూడండి లూకా సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను. అతనికి యోహానని పేరు పెట్టుదువు. ఇప్పుడు కూడా వీళ్ళు ఏమండి, వయసు చాలా ఎక్కువ. వీళ్ళకి వయసు చాలా ఎక్కువైపోయిందండి. ఇంకా పిల్లలు పుట్టరు అనుకుంది. ఎందుకు అనుకుంది? ఎక్కడ చూడండి, 18 వచ్చింది. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినది. ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమని నిలబడి గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడుతుంది. మరియు నా మాటలు వాటి కాలం ముందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనుగా ఇందువని అతనితో చెప్పాను. అప్పటి నుంచి జకర్యా ఏమైపోయాడు? నోరు మూతపడిపోయిందండి. జకర్యాకి ఏమైపోయింది? మాట రాలేదు. తర్వాత మళ్ళా ఏమండి, ఎలిజబెత్ చక్కని కుమారుడు బాప్తిస్మా నుంచి యోహాను పుట్టడం. తర్వాత ఏమో ఆ కుమారుడికి ఉన్న యోహాన్ని పేరు ఇతనే పెట్టడం. కానీ ఏమి తెలియపోయినప్పటికీ, నోరు నెలపడినప్పటికీ వాళ్ళు అనుకోలేదట ఆ పేరు. ఎప్పుడైతే వాళ్ళకి తెలియజేసినా ఆ పేరే రాసేదట. అంత అయిపోయినట్టు మాటలు కూడా మనం చూస్తుంటాం. అంటే ఇవన్నీ కూడా మనకి ఏం తెలుస్తుంది ఏమండి? ఈ మూడు కూడా చూసాం మనం. మూడు మాటలు మనం చూసాం. ఏమిటా 3 మాటలోని? నేల నుండి పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే. నిరాశ, నిస్పృహ, పేదరికం, అప్పులు, రోగాలు, వ్యాధులు, అవమానం, బలహీనత, పాప జీవితం ఇవన్నీ కూడా పెంట కుప్ప లాంటి జీవితాలు. అలాంటి వాటిని విడిపించి
దేవుడు ఏం చేస్తాడట, పైకి లేవనెత్తుతాడు. అంటే అటువంటి స్థితి నుంచి తప్పించి మళ్ళా మంచి స్థితిలో మనల్ని పెడతాడట. అలాగంటే ఒక యోసేపుని పెట్టినట్లుగా, దావీదుని పెట్టినట్లుగా, తప్పిపోయిన కుమారుని పెట్టినట్లుగా, అలాగే సౌలును పౌలుగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రధానులతో కూర్చోబెడతాడు. రెండో మాట, ఎక్కడ కూర్చోబెడతాడట, ప్రధానితో కూర్చోబెడతాడట. కానీ దానియేలుని ఎక్కడ కూర్చోబెట్టాడు, ప్రధానిగా చేశాడు, ప్రధానిగా చేశాడు. అలాగే చూసినట్లయితే ఎస్తేర్ని ఎక్కడ పెట్టాడు, ఎస్తేర్ని ఎక్కడ పెట్టాడు, రాణిగా చేస్తాడు, రాజు పక్కన కూర్చోబెట్టాడు. ఒకప్పుడు స్థితి ఏంటి, దానియేలు స్థితి కానీ బానిసత్వం, ఎస్తేరు స్థితి బానిసత్వం. బానిసల బతుకంతా ఏమైపోయింది, చక్కగా ఒకడేమో రాజు అయిపోయాడు, దానియేలు అయితే చక్కని సలహాదారుడు ఇప్పుడు ప్రధాని అయిపోయాడు, అదే ఎస్తేరు అయితే రాణి అయిపోయింది. అలాగే శూన్యత నుంచి ఆశీర్వాదంగా మార్చేశారు. శూన్యత, సున్నా, అంటే ఏమీ లేని జీవితాలు, ఏమండి, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాలు, అవమానకరమైనటువంటి జీవితాలు. ఏమండి, వీళ్ళ ముగ్గురు అంతే. అన్న పిల్లలు ప్రాబ్లం, తర్వాత సారాకి పిల్లల ప్రాబ్లం లేకపోవడం, తర్వాత ఎలిజబెత్కి పిల్లలు లేకపోవడం. అండి ఈ ముగ్గురు గర్భాలు మూసిపోయి, కానీ దేవునికి అసాధ్యమైనది సమస్తము సాధ్యం. ముగ్గురు కూడా ఏమయ్యేది, గర్భాలు తెరవబడింది, ముగ్గురు గర్భాలు తెరవబడింది. అండి అన్న ప్రార్థించింది, ఆ యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థించింది, కన్నీళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటే దైవజనుడు ఏమన్నాడు, నువ్వు ఎంతవరకు మత్తురాలువై ఉంటావు, మత్తురాలువై ఇక్కడ రాకూడదు అంటే, అది కాదు నా ఏలినవాడా, నేను మత్తుగా లేను, దేవుని యొక్క సన్నిధానంలో నా కోప కారణము చేత దేవుని యొక్క సన్నిధానంలో నేను మనవి చేస్తున్నాను దేవునికి. అంతగా నన్ను బాధ పెట్టింది ఒక ఆవిడ, అంతగా ఒక ఆవిడ నన్ను బాధ పెట్టింది. ఇంట్లో ఉన్న ఆవిడే కదా బాధ పెట్టింది, తోటి కోడలే, అంతేనా, పెళ్ళిన్న బాధ పెట్టింది. ఆ బాధ భరించలేక కోపంతో దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంది. అది అండి, మనకి ఏదైనా సమస్యలు ఉంటే, ఒకళ్ళ ఇతరుల వల్ల మన ఇబ్బందులు ఉంటే ఏం చేయాలి, దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మనం మొరపెట్టాలి. మొరపెడితే తప్పక దేవుడు ఆలకిస్తాడు. ఈ బిడ్డ యొక్క అది మొర ఆలకించాడు, చక్కని సమయాలు ఇచ్చాడు. చాలా జీవితం కూడా అంతే, కలలేని జీవితం, కానీ గుడ్రాల జీవితం, కానీ చక్కని మనం అందరూ ఆవలసిన సారమ్మ గారు వంశం మన అందరూ కూడా, అంతేనా. అబ్రహాంకి, సారాకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాక్కి తర్వాత జనాభా 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 ఇక్కడ వరకు మనం వచ్చాము. అయితే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనుకుంటాం. అంటే మనం మన దేవుడు అన్నమాట, మన దేవుడు. ఎందుకంటే మన పెద్దల దేవుడు నేడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంచేత ఎటువంటి బ్రతుకులు బ్రతికినప్పటికీ దేవుని యొక్క సన్నిధానంలోకి వస్తే ఏమండి, అటువంటి చెప్పండి పెంట జీవితాల నుంచి చెప్పండి పరిశుద్ధుల జీవితాలకు మనల్ని మార్చి వేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ వృద్ధాప్యంలో ఎలిజబెత్ కూడా మరి చాలా బాధపడి ఉండొచ్చు, పిల్లలేని స్థితిలో. అంటే అంచేత దేవునికి దీన్ని బట్టి ఏం చేస్తుంది, ముగ్గురికి పిల్లలు లేరు, ముగ్గురికి చక్కని దేవుడు పిల్లలు ఇచ్చాడు. దీన్ని బట్టి ఏం చేస్తుంది, దేవునికి అసాధ్యమైనది లేదు. మరణించిన వ్యక్తులు సైతము అయినా లేపగల సమర్థుడు. స్తోత్రం చెప్పని వచ్చారు. హల్లెలూయా. అంచేత ఈరోజు మీరు ఎలా ఉన్నారు, నిరుత్సవంలో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, కుటుంబ సమస్యల, వ్యాధుల, ఈ వాక్యం మీకోసం, ఈ వాక్యము ఈ మాటలు దేవుడిని మాట్లాడిన మాటలు మీకోసమే. అంచేత మరి ఈ మాటలు మీ హృదయాల్లో పదిలిపరచుకోండి. మరి ఉన్నతమైన స్థితే ఆయన మనల్ని కోరుకుంటాడు, కానీ పెంట బ్రతుకులు మాత్రము కాదు. ఒకప్పుడు తెలిసి తెలియక ఏదైనా మన జీవితాలు అలా ఉన్నాయేమో, కానీ నేడు మాత్రము మీ జీవితాలని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి
మార్చాడు, మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి.